యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తుతించెను అని 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా దేవుడైనటువంటి యెహోవా సౌలు చేతిలో నుండి అదేవిధంగా తన శత్రువులందరి చేతిలో నుండి కూడా దావీదును తప్పించినటువంటి దినమున దావీదు ఈ యొక్క గీతాన్ని పాడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. యెహోవాను స్తోత్రించెను అని ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. మనం 7వ వచనంలో చూసినట్లయితే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టిదిని, నా దేవుని ప్రార్థన చేసేదని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను అని వాక్యము సెలవిస్తుంది. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టినంటున్నాడు ఇక్కడ దావీదు మహారాజు. సౌలు చేతిలో నుండి అదేవిధంగా శత్రువుల చేతులన్నిటి నుండి కూడా దేవుడు ఎప్పుడైతే దావీదును తప్పిస్తాడో దేవుణ్ణి స్తుతించాడో మొదటిగా దావీదు మహారాజు. అదేవిధంగా తాను చెప్తున్నాడు, తన యొక్క గీతాన్ని ఆలపిస్తున్నాడు. నా శ్రమలో నేను యెహోవాకి మొరపెట్టితిని, నా దేవునికి నేను ప్రార్థన చేసితిని, ఆయన తన ఆలయంలో నుండి నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు అంటున్నాడు ఇక్కడ దావీదు మహారాజు. మన శ్రమలో మనము దేవునికి మొరపెట్టినప్పుడు, మనము మన దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన ఆలయంలో నుండి మన ప్రార్థనను ఆలకించి అంగీకరించే దేవుడై ఉంటున్నాడు. ఆనాడు దావీదు మహారాజు ప్రార్థన విన్నటువంటి దేవుడు నేడు నా ప్రార్థన కూడా వినగలుగుతాడు. కనుక దేవుడికి మన శ్రమలో మనము మొరపెట్టేటువంటి వారంగా ఉండాలి. అదేవిధంగా స్తుతి చెల్లించేటువంటి వారంగా ఉండాలి. మన శ్రమలు మనకు తీర్చబడిన తర్వాత కూడా ప్రభు యందు మనము కృతజ్ఞత కలిగి నిత్యము కూడా ఆయనను స్తుతించేటువంటి వారంగా ఉండాలి. ఈ 17వ వచనం కూడా మనము చూసినట్లయితే, ఉన్నత స్థలం నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహాజలములలో నుండి తీసెను అని వాక్యము సెలవిస్తుంది. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని, దేవుడే మనల్ని పట్టుకునేటువంటి వారై ఉంటున్నాడు. మహాజలరాశులలో నుండి కూడా మనల్ని తీసేటువంటి దేవుడై ఉంటున్నాడు. కనుక మన శ్రమల్లో మనము దేవునికి మొరపెట్టినప్పుడు తన ఆలయంలో నుండి మనల్ని మన ప్రార్థన ఆలకించి అంగీకరిస్తాడు. అదేవిధంగా జలరాశులలో నుండి మనల్ని పైకి తీసేటువంటి దేవుడై ఉంటున్నాడు. ఉన్నత స్థలంలో నుంచి దేవుడు చేయి చాపి మనల్ని ఆదుకునేటువంటి వారై ఉంటున్నారు. మనము నిత్యం కూడా దేవునికి స్తుతిస్తూ ఉండేటువంటి వారంగా, ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. ఈ విధంగా ఉండడం ద్వారా మన శ్రమలన్నిటిలో నుండి కూడా మనము తప్పించబడతాము. దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపచేయును గాక. ఆమేన్.